గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 151 క్వశ్చన్ టు 175 క్వశ్చన్స్ వరకు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ x, y, z and j have indicated electronic configurations starting with innermost షెల్. ద మోస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వాల్యూస్ ఇచ్చాడు 2, 8 అండ్ 2, 8, 3. సో దీని మీనింగ్ ఏంటి? 1s2, 2s2, 2p6 అండ్ 3s2, 3p1 అన్నమాట. సో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8, నెక్స్ట్ 3. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఇక్కడ మోస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. సో 3 ఇక్కడ చూడండి, ఈజీగా మనం ఎలిమినేట్ చేద్దాం. 3 అంటే థర్డ్ గ్రూప్ అండ్ 8 అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 8, సో 0 గ్రూప్, 18th గ్రూప్. సో వేలెన్సీ 1 ఫస్ట్ గ్రూప్. సో ఇక్కడ చూడండి 18 + 7 25, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 అంటే D7 వస్తుంది ఇక్కడ, D7. సో ఇది ఫస్ట్ గ్రూపు, ఇది D బ్లాక్ ఎలిమెంట్. సో మెటల్ అడిగాడు కాబట్టి థర్డ్ గ్రూప్ ఎలిమినేట్ చేయొచ్చు, 0 గ్రూప్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ గ్రూపు D బ్లాక్ ఎలిమెంట్ 25 అంటే ఐరన్. సో ఈ రెండిట్లో ఏది మోస్ట్ మెటాలిక్? ఐరన్ అనేది మోస్ట్ మెటాలిక్ ఎలిమెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామన్ ట్రెండ్ ఇన్ బోత్ గ్రూప్స్ 1 and 2 elements in the periodic table as the atomic number increases. సో మనకి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ వాటి అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఏమి ఇంక్రీజ్ అవుతుంది, ఏది డిక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో ట్రెండ్ అడుగుతున్నాడు. సో ఆక్సిడైజింగ్ పవర్ ఈజ్ ఇంక్రీజెస్. సో యాక్చువల్గా సైజ్ అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ డిక్రీజ్ అవుతుంది, రాంగ్ ఆన్సర్. అండ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. సో అటామిక్ నెంబర్ అనేది ఏంటి? అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, మ్యాక్సిమం వేలెన్సీ ఇంక్రీజెస్. వేలెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వదు, కాన్స్టెంట్. అంటే ఫస్ట్ గ్రూప్కి వచ్చేసి NS1 అండ్ సెకండ్ గ్రూప్కి వచ్చేసి NS2. సో సేమ్గా ఉంటుంది, ఇంక్రీజ్ అనేది అవ్వదు. సో ఆప్షన్ 3 రాంగ్, తీసేయచ్చు. అండ్ రియాక్టివిటీ విత్ వాటర్ డిక్రీజెస్, యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా మీరు ఎలిమినేట్ ప్రాసెస్లో కూడా మీరు ఆన్సర్ని పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the expected trend of change in atomic radius down the group. సో ఇక్కడ చూడండి, ఈ సేమ్ క్వశ్చనే కానీ కొంచెం డిఫరెంట్గా ఆప్షన్స్ ఇచ్చాడు. సో రేడియస్ అనేది గ్రూప్లో ఎలా ఉంటుంది? కంటిన్యూయస్లీ డిక్రీజెస్ ఆర్ కంటిన్యూయస్లీ ఇంక్రీజెస్. సో గ్రూప్లో మనకి అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుందా? సో అవ్వదు, రాంగ్ ఆన్సర్. సో కంటిన్యూయస్లీ ఇంక్రీజెస్. గ్రూప్లో మనకి అటామిక్ నెంబర్తో పాటు అటామిక్ రేడియస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గెడలోనియం. సో ఈ గెడలోనియం 64 అంటే 58 to 71 వరకు ఉండేవి మనకు లాంథనైడ్స్. సో లాంథనైడ్స్. సో 64 అనగానే మనకు లాంథనైడ్ సిరీస్ అని గుర్తుకు రావాలి. సో గెడలోనియం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7, ఇక్కడ నుంచి 7.
సో ఎఫ్ ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి F7 కాన్ఫిగరేషన్ ఉండాలి. సో ఇలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చెప్తున్నాను. సో F7 ఆప్షన్లో చూడండి, F7 ఇక్కడ 3 ఉంది, 8 4 7. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సీరియం నుంచి F1 స్టార్ట్ అవుతుంది కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో. సో ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే F7 లాస్ట్లో F14తో ఎండ్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ లాంథనమ్ 3+ అటామిక్ నెంబర్ 57 1.06 యాంగ్స్ట్రామ్స్ అన్నాడు. ద రేడియస్ ఆఫ్ ల్యూటీషియం +3 71, దీని యొక్క సైజు ఎంత అని ఇక్కడ మనకు అడుగుతున్నాడు. సో లాంథనం యొక్క రేడియస్ ఎంత? 1.06 యాంగ్స్ట్రామ్స్. సో లెఫ్ట్ టు రైట్ లాంథనైట్స్ వెళ్ళే కొద్ది మనకు సైజ్ అనేది ఏమవుతుంది? సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ 1.06 అయితే ఇక్కడ మనకి లెస్ వాల్యూ ఉండాలి. దేనికంటే 1.06 కంటే. సో దీని ప్రకారం ఆప్షన్ చూడండి, 1.06 సేమ్ ఇచ్చాడు, ఇది హైయెస్ట్, ఇది కూడా హైయెస్టే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 1.06 కంటే లెస్ వాల్యూ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అయానిక్ ర్యాడీ ఆర్, సో అయానిక్ ర్యాడీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 1/Z ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct arrangement of increasing order of atomic radius among sodium, potassium, magnesium, rubidium. చూడండి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ, సోడియం అండ్ పొటాషియం, మెగ్నీషియం, రుబీడియం. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సైజ్ అడిగాడు. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ రుబీడియం, సో రుబీడియం హైయెస్ట్ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ పొటాషియం, సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ సోడియం, తర్వాత మెగ్నీషియం సైజు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ద స్మాలెస్ట్ అయాన్ ఈజ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన అయాన్స్ అన్నీ కూడా మనకు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సోడియం అంటే 11-1 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్లోరిన్ అంటే మనకి 9 మైనస్ కాబట్టి యాడ్ చేయాలి, =10. ఆక్సిజన్ -2 8 నెగిటివ్ ఛార్జ్ కాబట్టి యాడ్ చేయాలి, +2 10 ఎలక్ట్రాన్స్. అండ్ N-3 7 నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, +3 10. సో ఇవన్నీ కూడా మనకు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో దీంట్లో మనకి స్మాలెస్ట్ అయాన్ అంటున్నాడు. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఇచ్చినప్పుడు దాని యొక్క ర్యాడీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ యాటమ్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ దేనికి ఉంది? హైయెస్ట్గా 4కు ఉంది. సో ఇది హైయెస్ట్ ర్యాడీ. ఇక్కడ అడిగింది ఏంటి మనకు? స్మాలెస్ట్ అయాన్ అన్నాడు. సో పాజిటివ్ ఛార్జ్ దేనికైతే ఉంటుందో అది స్మాలెస్ట్ అయాన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. హైయెస్ట్ అయితే N-3. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the scandium series maximum distance between neutrons containing site and valency cell is of. సో ఇక్కడ చూడండి, స్కాండియం నుంచి స్కాండియం సిరీస్ అంటే స్కాండియం టు జింక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది మనకి ఇక్కడ.
సో మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రాన్ కంటైనింగ్ సైట్. న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి, సెంటర్. సో సెంటర్ ఇక్కడ నుంచి దాని వేలెన్సీ డిస్టెన్స్ అనేది దేనికి హైయెస్ట్గా ఉంటుంది? సో ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో సైజ్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి రేడియస్ కూడా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా స్కానియంకు హైయెస్ట్ ర్యాడీ అనేది ఉంటుంది, డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే జింక్కి అయితే లెస్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ అడిగింది మ్యాక్సిమం డిస్టెన్స్. సో మనకి ఇక్కడ సైజ్ అనేది స్కానియం సిరీస్ మీన్స్ 3D సిరీస్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది సైజ్ డిక్రీజ్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, page students. Increasing order of ionic radii and decreasing order of number of protons of the isoelectronic species. సో ఇవన్నీ కూడా మనకు ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అయానిక్ ర్యాడీ. సో మనకు తెలుసు అయానిక్ ర్యాడీ అనేది మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో ర్యాడీ కూడా దానికే హైయెస్ట్గా ఉంటుంది. సో ఆప్షన్స్లో చూడండి, సల్ఫర్ -2 సల్ఫర్, నెక్స్ట్ క్లోరిన్, తర్వాత పొటాషియం, కాల్షియం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అటామిక్ రేడియస్ ఆఫ్ బెరీలియం, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, బోరాన్. సో ఇక్కడ చూడండి, బెరీలియం ఇచ్చాడు, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ రేడియస్ బెరీలియంకి హై వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ ఆక్సిజన్కి లెస్ వాల్యూ ఉంటుంది. సో దీని ప్రకారం చూడండి, బెరీలియం సో హైయెస్ట్, ఆప్షన్ 2 ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఆక్సిజన్కి లీస్ట్ వాల్యూ 66. సో ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బోరాన్కి హైయెస్ట్గా ఉండాలి. సో 1 తర్వాత హైయెస్ట్ వాల్యూ ఏంటి? సో బోరాన్, సో లాస్ట్ వాల్యూ కాబట్టి 88. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct order in which the O bond length increasing in the following is. సో మనకి బాండ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో O2కి వచ్చేసి బాండ్ ఆర్డర్ ఎంత? 2. సో O3కి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, సో దాదాపు 1.5 ఉంటుంది. అండ్ H2O2కి సింగిల్ బాండ్ ఆర్డర్ వచ్చేసి 1. సో బాండ్ ఆర్డర్ దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి బాండ్ లెంత్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. H2O2కి మనకు బాండ్ లెంత్ అనేది హైయెస్ట్. సో H2O2 హైయెస్ట్, నెక్స్ట్ O2. సో O2కి బాండ్ ఆర్డర్ ఎక్కువ కాబట్టి బాండ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ర్యాడీ. సో ఇవి వచ్చేసి మనకు ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్. మనకు తెలుసు అయానిక్ ర్యాడీ అనేది పాజిటివ్ ఛార్జ్, న్యూట్రల్ అండ్ నెగిటివ్ ఛార్జ్. చూడండి, సో నెగిటివ్ ఛార్జ్ ఉండాలి ఫస్ట్. సో నెగిటివ్ లేదు కాబట్టి న్యూట్రల్ ఆటమ్, సో న్యూట్రల్. నెక్స్ట్ పాజిటివ్, లెస్ పాజిటివ్ వాల్యూ, అండ్ నెక్స్ట్ కాల్షియం +2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనకు వచ్చేసి నీట్ 2015లో అడిగిన క్వశ్చన్. సో ఈ అయానిక్ ర్యాడీ సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే
ఈ మోడల్లో అడిగినప్పుడు మీరు ఈజీగా బిట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్లోనే కాదు, ఏ ఎగ్జామ్లో అయినా. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నీట్ 2010లో అడిగారు. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది డిక్రీజింగ్ అయానిక్ రాడీ అమంగ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో మనకు తెలుసు అయానిక్ రాడీ అనేది నెగిటివ్ ఛార్జ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ ఉండాలి. సో నెగిటివ్ ఛార్జ్ దేనికైతే హైయెస్ట్ ఉంటుందో దానికి హైయెస్ట్ రాడీ అనేది ఉంటుంది. సో ఆప్షన్స్లో చూడండి, S2-, తర్వాత Cl-. సో ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. లీస్ట్ వచ్చేసి calcium +2. Option 3 is the correct answer. And next question. The sequence of ionic mobility in aqueous solution. In aqueous solution మనకి ionic mobility అనేది directly proportional to size in presence of aqueous solution. So option is 2. CCMకి మనకు హైయెస్ట్ సైజ్ ఉంటుంది కాబట్టి ఆర్డర్ వచ్చేసి ఇది. సో ఇది కూడా మనకు నీట్లో 2008లో అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిటీ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇది కూడా సేమ్. చూడండి, రాడీ అనేది మనకి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రల్ అండ్ నెగిటివ్ ఛార్జ్. అండ్ రాడీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో మీకు అయానిక్ రాడీ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ యొక్క ఆర్డర్ అడిగితే సో ఈ 2 పాయింట్స్ మీకు గుర్తుండాలి. సో చూడండి, ఫస్ట్ హైయెస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే రేడియస్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఓకే, Cl- ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్, సో మనకి ఇక్కడ న్యూట్రల్ ఆటమ్ ఇచ్చాడు. సో నెగిటివ్ ఛార్జ్ ముందు న్యూట్రల్ ఆటమ్, తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి న్యూట్రల్ ఆటమ్కి సంబంధించి ఉంటుంది, ఆ తర్వాత పాజిటివ్ ఛార్జ్. సో పొటాషియం, కాల్షియం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రేడియస్. సో మనకి ఇక్కడ ఎలిమెంట్స్ చూడండి. సో ఇవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్, రైట్ ఆన్సర్. అండ్ ఇది వచ్చేసి 4D సిరీస్, నియోబియం, జిర్కోనియం, ఇట్రబియం. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్ కాబట్టి లీస్ట్ పాజిటివ్ ఛార్జ్కి హైయెస్ట్ రాడీ ఉంటుంది, రైట్ ఆన్సర్. అండ్ కోబాల్ట్, సో ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, సో న్యూట్రల్ ఆటమ్ గ్రేటర్ దాన్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది కూడా రైట్. ఇక్కడ అడిగింది ఏంటి, ఇన్కరెక్ట్ అడిగాడు. సో ఇన్కరెక్ట్ చూడండి, బేరియం 2+, ఇక్కడ లెస్ దాన్ ఉండాలి, లెస్ దాన్. ఎందుకు, పాజిటివ్ ఛార్జ్ హైయెస్ట్గా ఉంది కాబట్టి లీస్ట్ ఉండాలి వాల్యూ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ 4. And next question, the radius of which ion is closest to that lithium plus. సో ఆప్షన్స్లో చూడండి, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం అనేది థర్డ్ గ్రూప్ చెందింది అండ్ నెక్స్ట్ బెరీలియం అనేది సెకండ్ గ్రూప్. సో ఈ రెండు కూడా సెకండ్ పీరియడ్ చెందిన ఎలిమెంట్స్. చూడండి, లిథియం, బెరీలియం. సో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం అనేది థర్డ్ పీరియడ్. సో లిథియం ప్లస్ అంటే 3-1 హీలియం అండ్ బెరీలియం 4-2 హీలియం. సో ఈ 2 ఎలిమెంట్స్ రేడియస్ అనేది నియరెస్ట్గా ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in alkaline earth metals the properties from following that will increase beryllium to barium. So second group, beryllium to barium.
బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం. సో ఇవి వచ్చేసి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో టాప్ టు బాటమ్ ఏమవుతుంది అని అడిగాడు. అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవుతుంది. అండ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆల్సో ఇంక్రీజెస్. సో సెకండ్ తీసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, wait students. So the incorrect order of ionic size among the following is. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, లాంథనమ్ టు ల్యూటేషియం. సో ఇక్కడ లాంథనమ్ సిరీస్. సో లెఫ్ట్ టు రైట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో లాంథనమ్ 3+ గెడలోనియం, యూరోపియం, ల్యూటేషియం. సో ఇక్కడ చూడండి, యూరోపియం, గెడలోనియం ఉంది. ఫస్ట్ గెడలోనియం ఇచ్చాడు. సో ఇన్కరెక్ట్, ఇది ఇటు సైడ్ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ర్యాడీ చూడండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో ఇట్ ఈస్ రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఇది వచ్చేసి 6th పీరియడ్, ఇది వచ్చేసి 5th పీరియడ్. సో ఈ ఆప్షన్ కూడా రైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పొటాషియం, స్కాండియం, వెనాడియం, మ్యాంగనీస్. సో ఇవి కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. ఎఫ్ మైనస్ అంటే 9. నెక్స్ట్ చూడండి, ఆక్సిజన్. సో ఫస్ట్ వచ్చేసి సి. సో ఈ ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్గాన్ మీన్స్ సల్ఫర్ -2, డి. సో డి, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెగ్నీషియం అంటే సిలికాన్ +2, బి. అండ్ నెక్స్ట్ రుబీడియం ప్లస్ అంటే బ్రోమిన్ -A. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో మ్యాచ్ చేయమంటున్నాడు ఇక్కడ ఎలిమెంట్స్ అటామిక్ ర్యాడీ. ఆక్సిజన్, కార్బన్, బోరాన్, నైట్రోజన్. సో బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. బోరాన్కి హై వాల్యూ ఉంటుంది అండ్ ఆక్సిజన్కి లీస్ట్ వాల్యూ ఉంటుంది. ఆక్సిజన్ లీస్ట్ వాల్యూ 66. 3 చూడండి, ఇక్కడ 3. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా వేరే దాంట్లో లేదు కదా, ఈజీగా ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్, బోరాన్ హైయెస్ట్ ఎంత ఇక్కడ 88, 1. సో 1. అండ్ నెక్స్ట్ కార్బన్ వచ్చేసి 77. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ వచ్చేసి 74. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ ర్యాడీ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ నియాన్. యాక్చువల్గా సైజు హాలోజన్ 17th గ్రూప్ కంటే 0 గ్రూప్ 18th గ్రూప్ సైజ్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి, సో ఫ్లోరిన్ యొక్క ర్యాడీ వాల్యూ లెస్ అయి ఉండాలి, నియాన్ వాల్యూ హై వాల్యూ అయి ఉండాలి. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ లెస్ వాల్యూ, తర్వాత హైయెస్ట్ వాల్యూ రావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the element expected to form the largest ion to achieve the nearest noble gas. సో ఫస్ట్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఏంటో చూద్దాం. సోడియం. ఇక్కడ సోడియం చూడండి, నియరెస్ట్ ఏంటి నియాన్. సో Na+ ఫామ్ చేసి నియాన్ని అచీవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ O-2. అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్ F-, నియరెస్ట్ కాన్ఫిగరేషన్ నియాన్. సో నైట్రోజన్ వచ్చేసి N-3, నైట్రోజన్ -3. సో నియాన్ని అచీవ్ చేస్తుంది. సో ఇవి స్టేబుల్ అయాన్స్ అనమాట. సో ఇక్కడ ఏమడిగాడు, లార్జెస్ట్ అయాన్
లార్జెస్ట్ అయాన్ ఏంటి అన్నాడు. సో లార్జెస్ట్ అయాన్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగటివ్ ఛార్జ్. సో లార్జెస్ట్ అయాన్ ఏంటి? n-3. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రెండ్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఇన్ ఏ పీరియడ్ అండ్ గ్రూప్ ఈజ్. సో మనకి అటామిక్ రేడియస్ అనేది పీరియడ్లో గ్రూప్లో ఎలా ఉంటుంది? అటామిక్ రేడియస్ అనేది పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్లో టాప్ టు బాటమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ మనము 151 క్వశ్చన్ టు 175 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.